హాయ్ వెల్కమ్ టు మీ ఫైనాన్స్ ఎల్లగడ్డ మున్సిపల్ పరిధిలో 12వ వార్డు అభ్యర్థి అయిన దశరథ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన దశరథ్ గారితో ఉన్నాము. చెప్పండి అంటాం, కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ఎందుకు పోటీ చేయదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలు, అదేవిధంగా మన మదన్ మోహన్ గారు చేస్తున్న సేవలు, అదేవిధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు గత ప్రభుత్వంలో బస్ స్టాండ్ కానీ రోడ్లు కానీ ఎలాంటి సౌకర్యం ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బస్ స్టాండ్ కానీ మనం పెద్ద చెరువు కట్ట చూసిన ఎంతో డెవలప్మెంట్ అయింది. దాన్ని చూసి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలు చూసి వచ్చి నేను ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కౌన్సిల్ అభ్యర్థిగా గెలుపొందితే గెలుపొందిన తర్వాత ఓట్లు మనం ప్రయాణించి పైన ఎలాంటి చర్యలు ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది? గత ప్రభుత్వంతో చూస్తే ఈ ప్రభుత్వానికి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా డిఫరెంట్. అప్పుడున్న అభివృద్ధికి ఇప్పుడున్న అభివృద్ధికి చూస్తుంటే చాలా ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో రోడ్లు కానీ బోర్లు కానీ ఇలాంటివి లేవు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన గత 2 సంవత్సరాల్లో రోడ్లు మోర్లు చేపించింది. అదేవిధంగా చూస్తే ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా ఈ ఎలక్షన్ తర్వాత పూర్తి చేస్తామని అనుకుంటున్నాను. ఓకే, కాంగ్రెస్ ప్రజలకు వార్డు సభ్యులు ఒకవేళ మీరు గెలిచిన తర్వాత ప్రజలకు మీకు మధ్య సంబంధం ఏ విధంగా ఉండబోతుంది? వారికి ఏ విధంగా సాధిస్తారు పథకాల విషయంలో? ఇందిరమ్మ పథకం చూసినా కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, అలాంటి ఏ విధంగా కూడా ప్రతి గడప గడపకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పథకాల గురించి ప్రతి గడప గడపకు వెళ్ళి సమస్యలు తెలుసుకుని వాళ్ళకి ప్రతి ప్రభుత్వ పథకం గురించి తెలియజేసి వాళ్ళకి మందేలు చూసుకుంటాను. ఇంకా ఇంకేమైనా ప్లాన్స్ అసలు కాదు ప్రజలు వాడి ప్రజలు ఎందుకు ఓటేసేది గెలిపిస్తారు? ప్రజలు నాకెందుకు గెలిపించాలనుకుంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సేవలు, అదే విధంగా గత ప్రభుత్వం చేసిన ఈ ఇబ్బందులు, మన ఏది చూసినా కానీ ఊర్లు కానీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఇలాంటి చాలా ఇది ఉన్నాయి. దానితో పాటు మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా అభివృద్ధి చేస్తుంది. ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాలలో రోడ్లు కానీ బస్ స్టాండ్ కానీ మన పెద్ద చెరువు కట్ట కానీ చూసుకుంటే చాలా అభివృద్ధి జరిగింది. అలాంటి అభివృద్ధి ఇక ముందు జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా కాంగ్రెస్ మన చేతి గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ ని గెలిపిస్తారని అనుకుంటున్నాను. ఓటు విషయంలో వస్తే మనము కాంగ్రెస్ పార్టీ మనం గెలిపించుకుంటే ఇక ముందు ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ ఎలాంటి స్కీమ్స్ ఉన్నా కూడా చాలా బాగా చేస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మన కాంగ్రెస్ పార్టీని గెలిపించి చేతి గుర్తు కొట్టేసి నన్ను గెలిపిస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.